హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కుక్ అండ్ క్రేవ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి డబల్ కా మీఠా అండి. ఇది అందరూ ఇష్టంగా తింటారు. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 250 ml ఆఫ్ మిల్క్ని తీసుకొని దాంట్లో 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసి హై ఫ్లేమ్లో పెట్టి పాలని తిప్పుతూనే ఉండండి. నేను వీడియోలో చూపించే విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ని ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. నేను 2 మిల్క్ బ్రెడ్ ప్యాకెట్స్ తీసుకున్నానండి. బ్రెడ్కి సైడ్స్ మొత్తం కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. స్టవ్ పైన కడాయిని పెట్టుకొని నూనె పోసుకొని నూనె వేడయ్యాక బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి బ్రెడ్ పీసెస్ని నిదానంగా కాల్చుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో జీడిపప్పుని కిస్మిస్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని దాంట్లో 2 లీటర్ల పాలను వేసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని 2 కప్పుల చక్కెరని వేసి బాగా మరిగించండి. ఇప్పుడు చిటికెడంత రెడ్ ఫుడ్ కలర్, 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలను పొంగు రానివ్వండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ఫ్రై పీసెస్ని పాలల్లో వేయండి. ఒక 4 నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేసాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కోవాని వేయండి. ఇప్పుడు మూత పెట్టి మరో 4 నిమిషాలు సిమ్లో పెట్టండి. ఇంకా స్టవ్ని ఆఫ్ చేసి ఒక 20 నిమిషాలు దాన్ని కదిలించకుండా పక్కన ఉంచండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన డబల్ కా మీఠా తయారైపోయింది. ఇలా ఒక్కసారి తయారు చేసి చూడండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.